హాయ్ అండి. టైలరింగ్ చేసేవాళ్ళు 3 పద్ధతులుగా స్టిచ్చింగ్ చేస్తారండి. ఏంటంటే ఫస్ట్ అప్పుడే నేర్చుకొని బయట వాళ్ళకి కుడితే ఒక ₹100 వచ్చినా చాలు, ₹80 వచ్చినా చాలు అన్నట్టుగా వీళ్ళు కుడతా ఉంటారు. అప్పుడప్పుడే నేర్చుకున్న వాళ్ళు వీళ్ళు అనేది రెండో వాళ్ళు అంటే టాలెంట్ ఉన్నది, ఎన్నో సంవత్సరాల నుంచి నేర్చుకొని ఉంటారు, వాళ్ళకి కాన్ఫిడెన్స్ వాళ్ళకి తెలుసు. కాకపోతే అక్కడ ఏ విధంగా నడుస్తుందో ఆ విధంగా కుడదామన్నట్టుగా ఆ రేట్ను పెట్టి నడుస్తూ ఉంటుంది అన్నమాట. బ్లౌజు 200 కుడతారు వీళ్ళేమో 250కి 300కి కుడతారు. అంటే వాళ్ళు చూసుకోవాలి కదా. వాటి అంటే బజార్లలో అంటే సెంటర్లలో పెట్టిన వాళ్ళ రెంట్లని, వాళ్ళ కింద ఉండే వాళ్ళ వర్కర్స్ కానీ వాళ్ళకని అన్నీ చూసుకొని వాళ్ళు ఎంత గిట్టుబాటు అయిద్దో వాళ్ళు అంత రేట్లు పెట్టుకొని వాళ్ళు 250, 300 తీసుకుంటారు. ఇంకా వీళ్ళు ఇంట్లోనే కుట్టుకుంటున్నారు కాబట్టి వచ్చిన కాడి జాలే, ఆ బజార్లో ఎంతవరకు ఉంటుందో రేటు అంతవరకే కుడదాం అన్నట్టుగా వీళ్ళు ఉంటారు. వీళ్ళేమో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాం కదా, కొద్ది గొప్ప బయట తీసుకొని ఉంటే మనకి సర్వీస్ అయ్యిద్ది, మనీ వస్తాయి కదా అన్నట్టు వీళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ₹100 కుడుతున్నారుగా అని వీళ్ళ దగ్గరకు వచ్చి ఈమె ₹100కే కుడుతుంది, మీరు ఎందుకు కొట్టారు అన్నట్టుగా వీళ్ళని అడుగుతూ ఉంటారు అనమాట. ఇప్పుడు వీళ్ళు 250, 300 తీసుకుంటారు, మేము 200 తీసుకుంటూ ఉంటాము. ఇప్పుడు వీళ్ళు తీసుకున్నట్టుగా మేము తీసుకుంటే ఎలా ఉంటుంది అంటే మా అవగాహన అనేది మాకున్నది చాలు, బ్లౌజు ఈ బజార్లో ఇలానే నడుస్తుంది, ఇంతే తీసుకుంటా ఉన్నా మాకు అవగాహన ఉంటుంది. అలానే ఉంటుంది అనమాట. ఒక్కొక్కరు అంటారు అక్కడ 100కే కుడుతున్నారుగా, 200కే కుడుతున్నారుగా అన్నట్టుగా ఉంటుంది. అంటే ఎవరు ఎక్కడ ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉంటుంది. మీరు ఎక్కడ కుట్టించుకోవాలన్నట్టు మీకు ఒక అవగాహన అనేది ఉండాలి. కాకపోతే ఆ అమ్మ ₹100కే కుడుతుంది కానీ ఈ అమ్మ మా దగ్గరకు వచ్చి అంటే వాళ్ళకాడే కుట్టించుకోండి. వాళ్ళకాడ ₹100 కుడుతున్నప్పుడు మరి మా దగ్గరికి ఎందుకు వచ్చి కుట్టమ్మా అని ఎందుకు అడుగుతున్నారు? తెలుసు కదా చెడిపోద్దేమో అన్నట్టుగా. అంటే ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. అది కాకపోతే ఎక్కడ కుట్టించుకోవాలా అని క్లారిటీగా తెలుసుకొనే రండి. ఓకేనా? ఈ టైలరింగ్ ప్రతి వాళ్ళు ఈ సిచ్యువేషన్ అనుభవిస్తూ ఉంటారు, వాళ్ళకి సమాధానాలు చెప్పలేక.